బీ ఫ్రాంక్ గా చెప్పాలంటే సినిమాకి రావడానికి ముందు నేనేమనుకున్నా అంటే కొంచెం ఎక్కడైనా బోర్ కొట్టొచ్చేమో. ఎందుకంటే ఈ సినిమా తీస్తున్నప్పుడు నేను కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు నేను చూసా, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వచ్చి మాట్లాడడం అనేది సీన్స్ లో ఉంటది. ఇది నాకు తెలుసు, అందుకు నేను అనుకున్నా బోర్ కొడుతుందేమో అని. కానీ సినిమా మొత్తంలో ప్రతి ఒక్క సీన్ ఇంకా ఉత్సాహం పెంచేలాగా, ఇంకా ఇన్స్పిరేషన్ గా ఒక్కొక్క మన మాస్టర్ వచ్చి వాళ్ళు ఇస్తున్న ఎండింగ్ కి నెక్స్ట్ ఏం సీన్ వస్తుంది అన్న ఒక ఫీలింగ్ అనమాట. ఒక కమర్షియల్ సినిమాకి ఏ మాత్రం తగ్గేది లేదంటారు కదా. ఇంకా ఆ సినిమాలు ఊహ నుంచి వచ్చినాయి, ఒకళ్ళు ఊహించి రాశారు. కానీ ఇది ఒక మనిషి నిజ జీవిత, మనతో పాటు అన్నం తిన్న వ్యక్తి, మనతో పాటు మనకు పుస్తకాలు ఇచ్చి, మనకు చదువు చెప్పించి, మనతో పాటు నడిచి, మన చేయి పట్టుకొని ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపించిన మన గురువు సినిమా ఇది. సో ఒక్కొక్క సీన్ ఏదంటారుగా, ఒక్కొక్క సీన్ చూస్తుంటే మైండ్ పోతుంది భయ అని ఒక సినిమాలో ఉంటది. ఇది అందుకే అంతకు మించే. ఇంకా అలాంటి ఒక సినిమా ఈ రోజు నేను చూసా. ఇంకొకటి, ఇది నా థాట్ పవర్ లో ఒక భాగం. బెనిఫిట్ షోలు, ఒక మూవీ రివ్యూ తీసుకోవడం అనేది ఎప్పుడు ఆ ప్రసాద్ ల్యాబ్స్ లో వాళ్ళకేనా, మేము ఎప్పుడు లేదా అని. కానీ ఈ రోజు నా లైఫ్ లో కూడా జరిగింది కేవలం పత్రి సార్ వల్ల. ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పత్రి సారు వాళ్ళు ఎవరైనా ఎదుటిగా ఉన్న వాళ్ళ బెస్ట్ థింగ్ ని బయటకు తీస్తారు. ఈ రోజు నాకేమనిపించిందంటే, వెంకట్ సార్లో ఇంతకుముందు ఆయన ఏమైనా డైరెక్ట్ చేశారేమో నాకు తెలియదు, కానీ ది బెస్ట్ డైరెక్షన్ మొత్తము మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా టెక్నికల్ టీము, ఆ పాటలు, ముఖ్యంగా సంచారి అని ఒక పాట వచ్చింది. అందులో సేద తీరడానికి నది ఒడ్డు ఉంది, నాకు నీడ కోసం నాకు చెట్టు నీడ ఉంది, అలాగే ఆహారం ఆకలి అయినప్పుడు మంచినీళ్ళు ఉన్నాయి కదా అని పత్రిసార్ అంటుంటే ఆ క్షణం బాధపడాలో అది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలో అర్థం కాలేదు. అంటే సార్కి సేద తీరడానికి మనం ఏవేవో ఆలోచిస్తాం, కానీ సార్ కట గోదావరి గట్టు సరిపోద్దట. అంతటి త్యాగాన్ని సార్ చేశారా అని అనిపించింది. ఇంకా ట్రెక్కింగ్ సీన్ అంటే ఇది అంటారు కదా, ఇంటర్వెల్ కి ముందు సీన్లు అయితే ఒక కమర్షియల్ సినిమాలో మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాలి అది ఇది అంటారు కదా, అందుకు ఏం మాత్రం తగ్గదనమాట. ఆ ట్రెక్కింగ్ సీక్వెన్స్ మొత్తం చాలా చాలా బాగా తీశారు. ఇక దానికి ముందు సార్ కోపం ఏంటి నెక్స్ట్ అనేది అక్కడ రివీల్ చేశారు. అప్పుడు వచ్చిన హై ఎలా ఉందంటే ఇంకా నేను చెప్పను అనమాట, ప్రతి ఒక్కరు చూడాల్సిందే, అంతటి హై ఇచ్చింది. ఇంకా ఎండింగ్ శివప్రసాద్ సార్ అన్స్టాపబుల్ అని పార్ట్ 2 కి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది దానికి ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇంకా ఏం చెప్పడానికి ఏం లేదనమాట, ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఇది వాళ్ళకి ఇన్స్పిరేషన్, వీళ్ళకి ఇన్స్పిరేషన్. ఇది పిరమిడ్ వాళ్ళది, ఇది మెడిటేషన్ వాళ్ళది కాదు, ఇది ప్రతి ఒక్కరి మనిషిది. ప్రతి ఒక్కరు తన జీవితంలో నేను ఎలా బాగుపడాలి అనుకున్న ప్రతి ఒక్కరికి అనమాట. ఈ రోజు ఈ సినిమాని కొంతమందే చూడొచ్చు, కానీ మనిషి పుట్టిన ప్రతి ఒక్కరు ఈ సినిమా ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఫ్యూచర్ లో ఈ రాజమౌళికి, ఈ సుకుమార్లకి కథలు దొరకనప్పుడు మన పత్రి సారే సినిమా. ఆ రోజు ఈ సినిమా ఒక మనం పుస్తకాలు చూసి మనం ఎలా అయితే మన స్పిరిచువల్ సొసైటీని డెవలప్ చేసుకున్నామో, అలా ఈ సినిమాని చూసి వాళ్ళు తర్వాత సినిమాలు చూస్తారు. అంతటి టెంప్లెట్ లాగా, ఒక గైడెన్స్ లాగా ఈ సినిమా నెక్స్ట్ తరాలకు అందుతుంది ఖచ్చితంగా. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కానంత గొప్పగా తీశారు ఎంటైర్ టీమ్ కి. ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ సినిమాకి నిర్మాతలు ఎవరంటే పిరమిడ్ మాస్టర్స్ అట ఆ టైటిల్లో. అది చూసి మన వాళ్ళు ఇంకా ఏమైపోతుంది అంటే, అదొక ఆనందం. ఈ సినిమా అంటే ఆనందం.